ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నరసన్నపేటలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వయంగా పారిశుద్ధ పనులను పర్యవేక్షించి ప్రజల్లో చైతన్యం నింపనున్నారు. 5 గంటల పాటు ఇక్కడే ఉండనున్నారు. నరసన్నపేటలో ప్రజావేదికలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట పట్టణ శివారులో చెత్త సంపద కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. తామరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో కార్యకర్తలు టీడీపీ నాయకులతో సమీక్షిస్తారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే పర్యటించనున్నారు. నరసన్నపేటలో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. స్వయంగా పారిశుద్ధ్య పనులు అతను కూడా పర్యవేక్షిస్తూ అతను కూడా ప్రజలతో పాటు కలిసి ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి ఆ పనులు కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5 గంటల పాటు కూడా ఇదే ప్రాంతంలో నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఆ యొక్క నియోజకవర్గ ప్రాంతంలో అయితే జరగబోతున్నారు. అక్కడ స్థానికంగా ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజావేదికలను కూడా నిర్వహించి అక్కడ ప్రజల నుండి కూడా వారి యొక్క సమస్యల నుండి కూడా అర్జీలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వేదిక పై నుండి అయితే అక్కడ ఏదైతే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తారో ఆ సభ వద్ద వేదిక నుండి అయితే స్థానిక ప్రజలను అలానే ఉత్తరాంధ్రకు సంబంధించి వాళ్ళతో ఈ రోజైతే ప్రసంగించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట శివార్లో చెత్త సంపద కేంద్రం, అంటే ఈ చెత్త నుండి అయితే అత్యధికమైన డబ్బుల్ని అలానే స్థానికంగా చెత్త మొత్తాన్ని సేకరించిన తర్వాత దాన్ని సంపదగా మార్చే విధంగా ఏదైతే ఒక మిషనరీ ఉంటుందో దాన్ని అయితే ఏర్పాటు చేసిన దానికి ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ను కూడా ఈ రోజు అయితే ప్రారంభిస్తారు. దాంతోపాటు తామరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో జిల్లా నాయకులు, శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకులు అలానే వాళ్ళందరితో కూడా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారు. ప్రధానంగా ఏదైతే మహానాడు సంబంధించి నెల్లూరులో జరగాల్సిన మహానాడును అయితే ప్రస్తుతం వర్చువల్ గా నిర్వహించాలని చెప్పేసి ఏదైతే తీసుకున్నారో ఆ అనుగుణంగా దాని విధాన్ని కూడా ఈ రోజు పూర్తిగా ప్రజలకి తెలియజేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. టీడీపీ క్యాడర్ మొత్తానికి కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి కేవి మహేశ్వర్ రెడ్డి అయితే పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 1300 మంది పోలీసులతో 200 మంది స్థానికంగా, అంటే హోమ్ గార్డ్స్ కాకుండా లోకల్ ఎవరైతే మహిళా పోలీసింగ్ వ్యవస్థ ఉందో వాళ్ళని కూడా యూటిలైజ్ చేసుకుంటున్నామని చెప్పేసి 1500 మంది సిబ్బందితో మొత్తం పహారా అయితే శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కింజరాపు రామ్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అలానే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీళ్ళంతా కూడా కొండపల్లి శ్రీనివాస్ వీళ్ళంతా కూడా స్థానికంగా ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదైతే సభ నిర్వహిస్తున్నారో అలానే సీఎం పర్యటించిన ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం ఇప్పటికే వాళ్ళు ఎక్కడికక్కడ అన్ని కూడా చెక్ చేసిన పరిస్థితి ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పేసి అయితే అన్నారు. ఈ రోజు అయితే సీఎం షెడ్యూల్ ఉదయం 9 గంటలకు ఉండవల్లిలో అయితే ప్రారంభమయ్యి 10:40కి హెలికాప్టర్ లో తామరపల్లి హెలిప్యాడ్ వద్దకైతే చేరుకుంటారు. నరసరావుపేట దగ్గర నుండి 11 గంటల నుండి 12:45 వరకు కూడా అక్కడ ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. తర్వాత 1:20 నుండి నరసన్నపేటలో ఏదైతే షెడ్ ని ఏర్పాటు చేశారో అక్కడ పారిశుద్ధ్య కార్మికులు అలానే నిర్వహిస్తున్న వాళ్ళతో అయితే మాటామంతి నిర్వహిస్తారు. స్థానిక సమస్యలు అభివృద్ధి పైన ప్రజల నుండి కూడా అర్జీలను అయితే స్వీకరిస్తారు. అలానే మధ్యాహ్నం 2:10 నుండి 3:40 వరకు కూడా తామరపల్లిలో ఏదైతే జిల్లా క్యాడర్, అక్కడ శ్రీకాకుళం జిల్లా క్యాడర్ మొత్తం వాళ్ళతో కూడా సమావేశం అయితే అవుతారు. భవిష్యత్తు కార్యాచరణ పైన కూడా ప్రజలకు అలానే క్యాడర్ అయితే దిశానిర్దేశం చేస్తారు. 3:55కు తామరపల్లి నుంచి బయలుదేరి 5:35కు ఉండవల్లి అయితే చేరుకుంటారు. కానీ దీని అన్నింటిలో కూడా ప్రస్తుతం ఏదైతే సీఎం కాన్వాయ్ 21 వాహనాలు ఉంటుంది, కానీ ప్రస్తుతం దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించి 8కే పరిమితం చేశారు. సీఎం వాహనాలు 4, దాంతో పాటు మరొక 4 వాహనాలు ఎక్స్కర్ట్ గా వాహనాలు 4 మాత్రమే ఉపయోగిస్తున్నామని చెప్పేసి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.